అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి, కిరాయి పైసలు. ఇప్పుడు ఇంటి ఆయన పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు, ఈరోజు రాష్ట్రంలో 1000 బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు. ఇలా 1000 బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీపడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. మా పాత్రికేయ మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు, కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు. హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు. మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది, తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించారు. ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళను 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు, 10 మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని, 1 కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం. గతంలో 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది. ఇప్పుడు 15 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా, మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. ఈరోజు ఐకేపీ కేంద్రాలు 8,100 ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీస మద్దతు ధరే కాదు 500 రూపాయల బోనసు వడ్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మనం ఆ నగదు రైతులకు ఇప్పిస్తున్నాం. ఇదే కాదు, మా అక్కలందరూ ఈడుండ్రు, అక్క సనబి